రంగారెడ్డి జిల్లా మంచం మండలంలో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్ వెలుగు చూసింది. కొంతమంది ముఠాగా ఏర్పడి సర్టిఫికెట్ల దందా నడిపినట్లు అధికారులు గుర్తించారు. స్థానికేతరులకు ధృవపత్రాలు జారీ చేయడంతో డిఎండబ్ల్యూ ఆఫీస్ నుండి మండల ఆఫీస్కి లెటర్ రావడంతో ఈ దందా బయటపడింది. కొంతమంది ముఠాగా ఏర్పడి స్థానిక మీసేవా కేంద్రంతో పాటు హైదరాబాద్లోని పలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేశారు ముఠా సభ్యులు. వీఆర్ఏ, డీటీ, ఆర్ఐల రిపోర్టులు ప్రమేయం లేకుండానే గత 3 నెలలుగా వ్యవహారం గుట్టుచప్పుడుగా నడిచింది. లబ్ధిదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల నేరుగా ఇంటికే పంపిస్తున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ డిజిటల్ కి సంతకంతో గుట్టు చప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికెట్లు అమ్ముకుని భారీగా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ కు పాల్పడిన మంచాల తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ సురేష్, మీసేవ ద్వారా దరఖాస్తు చేసిన రవిపై మంచాల పోలీసు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ 420-409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఎంఆర్ఓ కార్యాలయంలో భారీ స్కామ్ తెరపైకి వచ్చింది. ఉన్నతాధికారుల నుంచి మెయిల్ ద్వారా, లేఖ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయానికి రావడంతో ఈ బండారం బయటపడిన సమాచారం అందుతుంది. విచ్చలవిడిగా వీళ్ళు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేస్తా ఉన్నారు. ఇది ఎంఆర్ఓ నోటీస్ లేకుండా, ఆ కార్యాలయ సిబ్బంది నోటీసులో లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అదే ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కలిసి ఎంఆర్ఓ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇష్టానుసారంగా ఇవి జారీ చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఇప్పటికీ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తప్పుడు దారిలో ఈ డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో కొంతమంది కేటగాళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నటువంటి వైనం ఉన్నతాధికారుల దృష్టికి కూడా చేరినట్టుగా సమాచారం అందుతుంది. అనుమానం రాకుండా వేరొకరి పేరుతో లాగిన్ అయ్యి వేరే ఫోన్ నెంబర్లతో వీరంతా కూడా ఓటీపీ సెండ్ చేసుకొని ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి దాని ద్వారా ఈ డీటెయిల్స్ అన్నిటిపై కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా జారీ చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఇప్పటికీ ఈ అంశం బయటికి రావడం జరిగింది. స్థానికులకు, నాన్ లోకల్ వ్యక్తులందరికీ ఇన్కమ్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి పత్రాలను జారీ చేయడంపై మాత్రం ఉన్నత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. 3 ఫోన్ నెంబర్లు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు పొందినటువంటి అర్జీదారులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మరియు ప్రభుత్వ పథకాలు అడ్డదారిలో ఈ సర్టిఫికేట్లను జారీ చేసి దాని ద్వారా ఇతర బెనిఫిషియర్స్ కి ఇవన్నీ కూడా పథకాలను అందజేస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఇప్పటికీ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క సర్టిఫికేట్ కి ₹1,00,000 చొప్పున వసూలు చేస్తా ఉన్నారు. సాధారణంగా ఇది వేలల్లో అయిపోయేటువంటి ఇష్యూ. ఈ సర్టిఫికేట్స్ ల కోసం దొంగదారిన అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో చేతులు కలిపి డిజిటల్ సిగ్నేచర్ ఎవరైతే ఎంఆర్ఓ లేకుండా చేయగలిగే అర్హత ఉన్నటువంటి వ్యక్తులతో చేతులు కలిపి అర్జీదారులు డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకోకుండా ఈ కేటుగాళ్లు వారం నుంచి మేము ఏ రకంగా ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తామంటూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీరికి ఉన్నటువంటి మార్గాల ద్వారా ఆ సర్టిఫికేట్లను జారీ చేస్తా ఉన్నారన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇది మంచాల్ మీ సేవా కేంద్రంతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొన్ని మీ సేవా కేంద్రాలని టార్గెట్ గా చేసుకుని అక్కడ వారికి కమిషన్ ఇచ్చి ఆ కమిషన్ ద్వారా ఇవన్నీ ఆన్లైన్ ఇక్కడ చేయించి దాన్ని ఇక్కడ నుంచి మీ సేవకు పంపి అక్కడ వీరు అవుట్పుట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఈ అర్జీదారులకు ఈ సర్టిఫికేట్లు అందజేస్తా ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. వీఆర్ఏ, డీటీ, ఆర్ఐ రిపోర్టు ప్రమేయం లేకుండానే గత 3 నెలల నుంచి వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుస్తా ఉందనేది కూడా ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ డిజిటల్ కి సంతకాలతో గుట్టుచప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికేట్లు ₹1,00,000 చొప్పున అమ్ముకున్నారన్నట్టుగా కూడా డబ్బులు దండుకున్నారన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయం నుంచి మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి లెటర్ రావడంతో అధికారులు ఈ అంశాన్ని పరిశీలన చేపడతా ఉన్నారు. దీంట్లో స్కామ్ కు పాల్పడినటువంటి మంచాల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సురేష్, మరో మీ సేవా వ్యక్తికి చెందినటువంటి రవి, వీరిద్దరిపై కూడా ఉన్నతాధికారులు మంచాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు 420-409 రవితేజ అంటే ఇప్పటి వరకు ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేస్తారు? జారీ చేసిన సర్టిఫికెట్లను మళ్ళీ రికవరీ చేసే అవకాశం ఉందా? 3 నెలల వీళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి ఆ మీ సేవా సెంటర్ల నిర్వాహకులతో టైఅప్ అయ్యి వారిని కమిషన్ బేసిస్ ప్రకారంగా పనిచేస్తూ వారికి ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత చొప్పున జారీ చేస్తామంటూ కూడా ఎవరైతే కావాల్సినటువంటి
వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళే ఇంటికి వెళ్లి ఆ డీటెయిల్స్ తీసుకొని ఇంటికే తిరిగి సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. 3 నెలల నుంచి తతంగా జరుగుతుందంటే దాదాపు కొన్ని వేలాది పైగా వీళ్ళు ఈ దరఖాస్తులని జారీ చేసి ఉంటారు అనేది కూడా అధికారులకు అనుమానాలునే. ఒక్కొక్క సర్టిఫికేట్ కి ₹1,00,000 చొప్పున వసూలు చేశారంటే 1000 సర్టిఫికేట్లు ఒకవేళ వీళ్ళు జారీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా 1,00,000కు పైగే వీరు 10 లక్షలు 15 లక్షలకు పైగా వీళ్ళు అక్రమంగా సంపాదించి ఉండవచ్చు అనేది కూడా అధికారులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ఎంక్వైరీ చేయండి అంటూ కూడా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మంచాల పోలీసులకు అయితే ఒక ఫిర్యాదు అందింది. దాని ద్వారా ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ముఠాగా ఏర్పడి ఎన్ని రోజుల నుంచి దందా కొనసాగిస్తా ఉన్నారు, ఎన్ని సర్టిఫికేట్లను ఇప్పటి వరకు జారీ చేశారు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, రెమ్యూనరేషన్, ఇతర పథకాలు, క్యాస్ట్ కి సంబంధించిన వ్యవహారం, ఇన్కమ్ సంబంధించి ఇవన్నీ కూడా ఏమైనా క్యాస్ట్ లో మార్పులు చేసి తక్కువ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ జారీ చేసినట్టయితే తెలంగాణలో పెద్ద స్కామ్ కి తెరలేపినట్టే అనుకోవాలి. దీనిపైన కలెక్టర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా దృష్టి పెట్టి ఎవరైతే ఈ కేటుగాలు ముఠాగా ఏర్పడి మంచాల ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఈ తతంగాన్నంతా కొనసాగిస్తా ఉన్నారో దీనిపై అంతా దృష్టి పెట్టి ఇంతవరకు ఎంతమంది సర్టిఫికేట్ చేస్తారో అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఎవరైతే సర్టిఫికేట్లు పొందినటువంటి అర్జీదారులు మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకుంటే వారికి కొత్త సర్టిఫికేట్లు జారీ చేస్తామంటూ కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చి అదంతా కూడా షఫ్లింగ్ చేసి పాతవన్నీ కూడా రద్దు చేస్తే తప్ప ఇప్పటి వరకు ఈ అక్రమాలు అవకతవకలు ఆగేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి దీనిపైన మంచాల స్థానికులు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అయితే ఒక్కసారిగా ఈ ఘటనకు వచ్చినటువంటి వెంటనే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఎంఆర్ఓ డిజిటల్ సంతకం లేకుండా ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు జారీ అవుతా ఉన్నాయి, ఖచ్చితంగా ఎంఆర్ఓ కార్యాలయం నుంచే ఇదంతా కూడా సాగుతా ఉంది. సిబ్బంది దీన్ని డబ్బుల కోసం ఆశపడి ఎంఆర్ఓ నోటీసులు లేకుండా వీళ్ళు సంతకాన్ని మిస్యూజ్ చేస్తా ఉన్నారు అంటూ మాత్రం ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సందీప్, రవితేజ, అంటే ఇప్పటి వరకు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు? పోలీసులకు నిన్న ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఎవరు ఈ ఆపరేటర్, ఎవరి ఈ మీ సేవా నిర్వాహకులు అనే దానిపై కూడా దృష్టి పెట్టినప్పుడు సురేష్ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి సురేష్, మీ సేవలో దరఖాస్తులు చేసినటువంటి రవి, వీరిద్దరు కూడా అనేక అర్జీల పేరుతో రవి అనే వ్యక్తి రెగ్యులర్ గా అప్లికేషన్స్ పెట్టడము, దాన్ని సురేష్ అనే వ్యక్తి ఉన్నతాధికారుల యొక్క ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ పూర్వ పత్రాలు ఏవి పరిశీలించకుండా ఈ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్ని కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ని సర్టిఫికేట్లను జారీ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, లేదా ఇంకా ఎంఆర్ఓ కార్యాలయంలో ఏమైనా పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ని కూడా వీళ్ళు అప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా, ఇద్దరు కలిసి ఎన్ని కోట్లాది రూపాయలుగా ఇప్పటి వరకు దండుకున్నారు, ఎంతమంది బాధితులను మోసం చేశారు, ఒక్కరొక్కరు చెప్పున ₹1,00,000 మించి ఇంకా వసూలు చేశారా, వీరి బ్యాంక్ అకౌంట్స్ లో ఎన్ని డబ్బులు ఇప్పటి వరకు జమ చేశారు, ఈ టీం అంతా కూడా ఏర్పడి ఇదే దందాగా మార్చుకొని తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని టార్గెట్ గా చేసుకొని రెగ్యులర్ గా ఇదే ఒక బిజినెస్ కిందకి మార్చుకొని దీన్ని వ్యాపారం కింద చేస్తా ఉన్నారనే దానిపై కూడా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మంచాల పోలీసులు అందినటువంటి ఫిర్యాదు పైన స్పెషల్ టీమ్స్ ఆర్పరేట్ చేసి సురేష్ ని, రవిని ఈ రోజు కస్టడీలోకి ఉదయాన్నే తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దాని ద్వారా వారి కాంటాక్ట్స్ ఎవరెవరికి సంప్రదింపులు జరిపారు, ఎవరెవరికి వీళ్ళు సర్టిఫికేట్లు జారీ చేశారు, ఒక్కొక్క సర్టిఫికేట్ నుంచి ఎలా వీరు డబ్బులు వసూలు చేశారు, ఎంఆర్ఓ కార్యాలయంలో డిజిటల్ సంతకాన్ని ఎట్లా వీళ్ళు జారీ చేశారు, వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉందంటూ కూడా వీరు ఏ రకంగా క్యాష్ చేసుకుని ఇంటికి పోయి వారి నుంచి వివరాలు తీసుకొని ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు జారీ చేస్తా ఉన్నారనే దానిపై కూడా పెద్ద మొత్తంలో ఈ స్కామ్ ని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూడా దృష్టి పెట్టి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ గా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బయట సాగిస్తే చాలా మంది మంచాల మండలంలో ఉన్నటువంటి ఈ కేటుగాళ్ల లిస్ట్ అంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. వీటిలో వచ్చేసి అంతా కరెక్ట్ చేసుకుని పిండి తీసుకోండి. ఒకసారి చూసుకుంటే ఇంకా నేను